వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మహిళల ఉచిత బస్సు ప్రయాణం తీసిన తర్వాత ఆటో డ్రైవర్ల పొట్టలు కొట్టింది ఈ ప్రభుత్వం. అయ్యా, మేము మహిళలకు వ్యతిరేకం కాదు, మహిళలకు ఉచిత బస్సుకు వ్యతిరేకం కాదు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని నేను ఇక్కడ నుంచి ముఖ్యమంత్రికి అడుగుతున్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డ మీద కూలీల కన్నా హీనంగా బతుకుతున్నామంటే ఈరోజు ఆటో డ్రైవర్లము. ఎందుకంటే పొద్దున సెల్ఫ్ కట్టిన తర్వాత అడ్డ మీద వచ్చిన తర్వాత కిరాయి లేకుండా బతికేది ఆటో డ్రైవర్ ఒకడే. అది మీ అందరికీ తెలుసు. మహిళలు బస్సులో ఫ్రీ ప్రయాణం చేస్తుర్రు, మగవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుర్రు, ఆటో డ్రైవర్లు అక్కడనే ఉండిపోతుర్రు. వాళ్ళ ఇంట్లో గ్యాస్ పొయ్యి కాదు కదా, కట్టెల పొయ్యి కూడా వెలగడానికి ఈరోజు అవకాశం లేదు. ముఖ్యమంత్రి గారు అప్పట్లో కొన్ని సభలలో డైరెక్ట్గా చెప్పడం జరిగింది, మేము మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినా ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం, సంవత్సరానికి ఇంత జీవన వృత్తి కల్పిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతా ఉన్నా, అయ్యా మీరు ఇచ్చే సంవత్సరానికి 12,000 హామీ ఇచ్చిర్రు, అది కూడా అమలు కాలేదు. మేము అడుగుతున్నాం, సంవత్సరానికి కాదు నెలకు జీవన వృత్తి కల్పించాలి ప్రతి ఆటో డ్రైవర్. ఎందుకంటే ఒక్క రోజు ఆటో నడవకపోతే వచ్చే నెల ఫైనాన్స్ వాడు వచ్చి ఆటో తీసుకుపోయే పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో ఇలాగే ఉంటే ప్రభుత్వం జీవన వృత్తి కల్పించకపోతే ఖచ్చితంగా చాలా మంది రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు మా ప్రాణాలకు తెగించి ప్రాణాలు తీసుకుంటారని నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను ఇక్కడ నుంచి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్ల పైన దయతలిసి నెలకు జీవన వృత్తి కల్పించాలని నేను ముఖ్యమంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ